హలో ఫ్రెండ్స్, ఉదయం తీసుకునే అల్పాహారం మనం రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే అల్పాహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటే రోజంతా శక్తిని అందిస్తుంది. ఇది ఒక సంపూర్ణమైన క్లాసిక్ బ్రేక్ఫాస్ట్ అండి. శక్తినిచ్చే చాలా గంటల పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీనికోసం మనం ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక క్యారెట్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలండి. చూడండి, తర్వాత ఒక టొమాటోని తీసుకొని టొమాటోలో ఒక పావు వంతు తీసుకున్నానండి. వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని తీసుకొని చూడండి ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకొని, చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుము, ఆనియన్, టొమాటో, కొత్తిమీర, పన్నీర్, స్వీట్ కార్న్ అన్నిటినీ ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో చూడండి క్యారెట్ తురుము, ఆనియన్, టొమాటో, కొత్తిమీర, పన్నీర్, స్వీట్ కార్న్ వీటన్నిటినీ ఈ బౌల్లో వేసుకొని చూడండి ఇలా పన్నీర్ని తీసుకున్న తర్వాత ముక్కలుగా అయితే అసలు కట్ చేయొద్దండి. ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. పన్నీర్ని ఇలా క్రష్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నానండి. చూడండి, తర్వాత 1 స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పిప్పర్ పౌడర్. చూడండి, వాటర్ కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. రైస్ ఫ్లోరు, బీసన్ ఫ్లోరు బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి. అంతా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాతనే చేసుకోవాలి. తర్వాత చూడండి ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ముద్దలాగా తీసుకొని డైరెక్ట్గా మనం పెన్నం పైన జస్ట్ అలా ప్రెస్ చేయాలి, అంతే అండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. చిన్న చిన్న గారెల మాదిరిగానే వేసుకోవాలండి, పెద్ద రోటీలాగా అలా వేసుకోవద్దు. మన పన్నీర్ వెజ్ పటీస్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా, చూస్తుంటే తినేయాలి అని ఆత్రంగా ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, రోజు ఇడ్లీ, దోశ, వడ అనకుండా ఇలా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్గా ఉన్న ఈ రెసిపీని ట్రై చేయండి.